హైదరాబాద్ మాదాపూర్ ఖానామెట్లో ఉద్రిక్తత నెలకొంది. అర్ధనారీశ్వర ఆలయం వెలుపల నిర్మాణాలను హైడ్రా కూల్చేస్తోంది. దీంతో హైడ్రా సిబ్బందిని స్థానికులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద జాగాలు ఉన్నాయి. 41 సర్వే నెంబర్ 2 జాగాలు ఉన్నాయి. ఎవడు పట్టించుకోరు. ఇక్కడ స్టేటస్ గా ఉంది, అవన్నీ పట్టించుకోవాలంటే ఆయన ఎవరో హైదరాబాద్ నుంచి మొత్తం ఇది బ్లాక్ చేసి పెట్టారు. గుడికి సంబంధించిన ప్లేసెస్ అంతా ఇది బ్లాక్ చేస్తారు. గుడికి సంబంధించిన ప్లేస్ లో ఆపుతారు. బాధితుల ఆవేదన చూస్తున్నాం. నోటీసులు కూడా ఇవ్వకుండా ఇదంతా కూల్చేస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. రవిచంద్ర, ఏం జరిగింది? ఎక్కడుంది ఈ గుడి? ఎందుకు కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు? మాదాపూర్ పరిధిలోని ఖానంమెట్లో ఈ విధంగా కూల్చివేస్తున్నారు. సర్వే నెంబర్ 55లో ఉన్న అర్ధనారీశ్వర టెంపుల్ ఉంటుంది. ఆ ఆలయంకు దగ్గరలో ఉన్న షాపులు ఉన్నట్టుగా నేలమట్టం చేశారు హైడ్రా అధికారులు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఉద్రిక్త వాతావరణంకి దారితీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అర్ధనారీశ్వర ఆలయం చుట్టూ షాపులు కావచ్చు, అటువంటి కూల్చివేతంపై గతంలో కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళాం. అయినప్పుడు కూడా హైడ్రా అధికారులు ఏ విధమైనట్టుగా నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టడంతో ఆలయ కమిటీ సభ్యులు కావచ్చు, పూజారులు కావచ్చు, స్థానికంగా అంటే రోజు ఆలయానికి వచ్చి పూజలు చేసేటువంటి వాళ్ళు స్థానిక ప్రజలు కూడా వచ్చేసి భారీగా తరలి వచ్చేసి అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా హైడ్రా అధికారులు అటు పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసుల బందోబస్తు తోటి ఈ విధంగా కూల్చివేతల్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో ఒకసారిగా యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ చాలా ఇటు ప్రజలకు కావచ్చు, ఇటు జనాలకు కావచ్చు, అటు హైడ్రా అధికారుల మధ్యలో కూడా వాదోపవాదాలు కూడా వచ్చాయి. అయితే ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా కూల్చివేయడం ఏంటంటూ కూడా స్థానికులు నిలదీశారు. అయినప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే నీలమట్టం చేశారు. ఈ ఏరియా మాదాపూర్ ఏరియాలోని ఖానంమెట్లో ఉన్నటువంటి అర్ధనారీశ్వర టెంపుల్స్ చుట్టూ ఉన్నటువంటి ఈ నిర్మాణాలను కూల్చేశారు. రైట్ రవిచంద్ర.